యూట్యూబ్‌లోను, బ్రోచర్‌లోను, ఫోన్‌లోను, అక్కడ షోరూమ్‌కెళ్తే మోటివేషన్‌లోను వచ్చే మైలేజ్ కాదు. రియల్‌గా రోడ్డు మీద వెళ్ళే మీ మైలేజు. మీరు ఉదాహరణకు విజయవాడ నుంచి కావలి ఇన్ని వందలు ఇంత 100, 150 ఎన్ని కిలోమీటర్లు ఇదన్నీ మీకు తెలిసిందే. అది కరెక్ట్‌గా వస్తుందో లేదో మీకు అది కూడా తెలిసిపోద్ది. మెయిన్ రోడ్‌లో తిరగండి. చిన్న చిన్న సందుల్లోను తిరిగితే మైలేజ్ కరెక్ట్‌గా మీకు తెలీదు, రాదు కూడాను. ఇది జాగ్రత్తగా చూసుకొని తిరగండి. పక్కా 200 అంటే 200 నో డౌట్ ఎట్ ఆల్. 300 అంటే 300 ఎటువంటి డౌట్ మీకు లేదు. వాట్ హిందీ. ओके डैडी। दोस्तों अभी हमारा जो व्हीकल जो दे रहा है वो व्हीकल में आपको कोई वीडियो में, कोई ब्रोशर में, कोई व्हाट्सएप में ऐसे और डिजिटल में ऐसे ऐसा माइलेज नहीं है। पक्का माइलेज फिजिकली आप चेक कर लेना। आप लोकल गली गली में घूमेंगे थोड़ा बहुत 19-20 हो सकता है, लेकिन आप अगर लंबा सफर अगर करेंगे, कुछ एक टाउन से दूसरा टाउन तक गूगल मैप लगा के आप जाके आ जाएंगे, बराबर जितना किलोमीटर आपको बताएगा उतना किलोमीटर आपको उसमें आ जाएगा। इसलिए हमारा व्हीकल का एकदम पक्का यानी किलोमीटर का जो रेंज जो है वो एकदम पक्का देके कंपनी बराबर कर रहा है। इसलिए आप बिना डाउट होके इसका यूज कर सकता है और लोगों को बोल सकते हैं कि हमारा गाड़ी इतना पक्का है बोल के बोल सकते हैं। और डैडी ఓకే డాడీ. అలాగే ఇప్పుడు మనం మీ దగ్గరున్న మైనింగ్ కాయిన్స్ ఎలా వాడుకోవచ్చు, ఎలా వాటిని మనం క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పే ముందు ఇంకొక విషయం చెప్తున్నాను. మనం ఒక లోడర్ రిలీజ్ చేస్తున్నాం త్వరలోనే. లోడర్ అంటే మీకు తెలుసు కదా! గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళేది, కూరగాయలు తీసుకెళ్ళేది. అంటే ఏ కంపెనీ తోటి పోల్చి చెప్పడం నాకు ఇష్టం లేక చెప్పలేదు. పలానా లోడర్ అంటే పలానా కంపెనీది ఉందని మీకు గుర్తొస్తది. మీరు గుర్తుపెట్టుకొని నేను ఆ పేర్లు మనం మాట్లాడకూడదు. మంచిది కాదు. అంటే సాంప్రదాయంగా గౌరవిస్తూ చెప్తున్నాను అంతే. అంటే పలానా కంపెనీని దాన్ని కించపరచడం అంటే నేను చేయకూడదు. అది మంచిది కూడా కాదు. అయితే ఇప్పుడు చేపల వాళ్ళున్నారు. ఫిషర్స్. వాళ్ళు అక్కడి నుంచి ఆటోలు ఎక్కనీరు. ప్రత్యేకించి అలాంటి ఆటోలే ఉంటాయి. వాటిలో మాత్రం ఏస్తారు. బస్సుల్లో ఎక్కనీరు. ప్రత్యేకించి ఆ బస్సుల్లో మామూలోళ్ళు ఎక్కడానికి కూడా ఇబ్బందవుద్ది. సో, అలాగని దాని మీద అందుకని దాన్ని వాడరు. అయితే ఇప్పుడు మనం రిలీజ్ చేయబోయే లోడరు వాళ్ళకి అంటే ఈ కూరగాయలు తీసుకెళ్ళేవోళ్ళకి లేదా ఈ చెగోడీలు, వగీలు షాప్‌కేసేవాళ్ళు, పచ్చడ్లేసేవాళ్ళు, కూరగాయలు ఇంటింటికి పట్టుకెళ్ళిచ్చేవాళ్ళు, గ్యాస్ సిలిండర్లు పట్టుకెళ్ళిచ్చేవాళ్ళు ఒకటేటి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. ఇయన్నీ ఎక్కడెక్కడ ట్రాన్స్‌పోర్ట్ చేసుకుంటున్నోళ్ళు అందరూను. ఆ ఏజెన్సీ నుంచి కిందకి ఈ వెజిటబుల్స్ అని రకరకాలు తీసుకొస్తూ ఉంటారు. ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఒక లోడర్‌ని ఇప్పుడు రెడీ చేశాను. ఇప్పుడు నాది మన గోడౌన్ దగ్గర ఉన్నది. ప్లాంట్ దగ్గర కాకుండా గోడౌన్ దగ్గర పెట్టాను. దాని మీద చూడొచ్చు. నిన్న మనం అంటే అది ఎంత తీసుకెళ్తది అంటే ఒక లోడర్‌కి ఎంత అవసరమో అంతా పట్టిపోద్ది. 300 కేజీలేసారు. 250 కేజీలేసారు. మీరు అంటే 7 సిలిండర్‌లు ఎంత వెయిట్ ఉంటదో లెక్కేసుకోండి. 7 సిలిండర్స్. ఓ పక్క 2, ఓ పక్క 2 దాని వెనకవైపు చెప్తున్నాను. పైన 2 మన ముందు కాలు దగ్గర ఒకటి పెట్టుకోవచ్చు. 7 సిలిండర్‌లు పట్టుకెళ్ళొచ్చు. ఒకేసారి. అది ఫుల్ సిలిండర్స్. ఇలాంటి ఒక లోడర్‌ని ఇప్పుడు రెడీ చేసేసాను ఆల్రెడీ. దీని మైలేజ్ ఎంతొస్తదంటే ఒక్క ఛార్జింగ్‌తో ఫుల్ ఛార్జింగ్‌తో 700 కిలోమీటర్స్. డాడీ వావ్! వావ్! సూపర్ డాడీ. సూపర్. మీరు టెస్ట్ చేసుకోండి. నేనేదో ఇలాగే చెప్తాను. మీకు తెలుసది. అదే. 700 కిలోమీటర్స్. యెస్. మీరు హైదరాబాద్ వాళ్ళు ఇక్కడికొచ్చి ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎళ్ళిపోవచ్చు. యెస్. బండి పట్టుకొని పోవచ్చు. 700 కిలోమీటర్లొస్తది. అలాంటి ఒక లోడర్‌ని ఇస్తాను. ఈరోజు థాంక్ యూ డాడీ. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే 50 కిలోమీటర్లు గ్యారంటీ లేదు లోడర్‌లకి. 50 కిలోమీటర్లు కూడా రాదు. ఈ సిలిండర్‌లు పట్టుకెళ్ళేవి చూడండి రాదు. అలాంటిది మనం 700 కిలోమీటర్స్ ఇస్తున్నాం. 1 ఛార్జింగ్‌తో. ఆ లోడర్‌ని ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ చేయబోతున్నాను. వాట్ హిందీ. यस डैडी।
दोस्तों हमारा जो गाड़ी का कॉइन के बारे में बात करने से पहले एक नया आविष्कार भी हमारा हुआ है, उसके बारे में भी थोड़ा जानकारी देंगे आपको। हम एक लोडर बोले तो अभी जो छोटे छोटे दुकानदार है या उनके पास डिलीवरी देने के लिए जो व्हीकल होता है, वो वेजिटेबल हो या फिर फिश हो या गैस सिलेंडर्स हो, ऐसे अलग अलग ये यानी एक छोटा मोटा ट्रक इसके समान एक क्या बोलते हैं ऑटो ट्रॉली के समान है वो। वहां आप 300 किलोग्राम वेट तक लोड डाल सकते हैं उसमें। उसमें अभी देखो कंपनी 7 सिलेंडर उसमें डाला है। 300 केजी का वेट कौन सा भी ये डालो, वो व्हीकल अभी रेडी करके रखा है, गोडाउन में रखा है, कोई भी देखना चाहे तो देख सकता है। वहां कंपनी बोल रही कि हमारा एक चार्जिंग में 700 किलोमीटर, यानी एक बार चार्ज करके 700 किलोमीटर तक जाने तक वो गाड़ी रुकेगा नहीं, वैसे व्हीकल दे रहा है। इसका मतलब क्या है, बहुत किफायती रेट में उनका ये काम हो जाएगा। अभी पेट्रोल या डीजल डालने से कोई भी गाड़ी में 50 किलोमीटर मैक्सिमम टू मैक्सिमम 50 किलोमीटर तक आ सकता है, लेकिन वो जगह में यहाँ एक चार्जिंग में 700 किलोमीटर जाएगा बोले तो वो लोग बहुत खुश हो जाएंगे। तो वो व्हीकल अभी हम रिलीज करने वाला है नेक्स्ट, उसमें उसका भी बुकिंग शुरू हो जाएगा। ओके रेडी रेडी మించని చూడొచ్చు. రెడీ మధ్యలో వరకు ఇప్పటి వరకు వాయిస్ రాలేదు, ఇప్పుడు వచ్చింది వాయిస్. ఇప్పుడు వచ్చిందా వాయిస్? ఇప్పుడే వచ్చింది. Install and go. Grow your reach and reap rewards with the Google Ads app. Go ahead and run your first Google Ads campaign. Spend 20,000 in the first 3 months and get 20,000 in ads credit. Download the app now. డాడీ వినబడుతుందా? ఇప్పుడు వినపడుతుంది డాడీ. ఇది టెక్నికల్ గా ఇది ప్రాబ్లం ఏదో ఇక్కడ దీంట్లో అదే శివరెడ్డి గారు చెప్తున్నారు, మీరు ఛానల్లోకి వెళ్ళి వచ్చినందుకు అది కట్ అయిపోయి ఉండొచ్చు అని అంటున్నారు. అంటే అవును కరెక్ట్, దాంట్లో పెడుతున్నాను అప్పుడే ప్రాబ్లం వస్తుంది. కరెక్ట్ చెప్పాడు. ఇప్పుడు ఛానల్లో నేను ఆల్రెడీ ఒక పిక్ పెట్టాను చూడండి. చూశాను రెడీ. అది మనకు నచ్చినట్టుగా వెనకాల క్యారేజ్ కట్టుకోవచ్చు. ఓకే 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 టిఫిన్స్ పట్టుకెళ్ళి చేస్తుంటారు, అందుకు పనికి వస్తుంది. అన్నిటి పనికి రకరకాలుగా వాడుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే రేపు మనం స్టవ్స్ రిలీజ్ చేస్తున్నాను కదా, దాని పనిలో ఉన్నాను. ఈ బండి మీద ఆ స్టవ్ తీసుకెళ్లి పెట్టేసి ఓ చిన్న సైజు పెళ్లికి వంట వండించుకోవచ్చు. గ్రేట్. గ్యాస్ కూడా అవసరం లేదు. ఓకే, पिक छोड़ो చెప్పండి అందరికి. यस दोस्तों, अभी जिस गाड़ी के बारे में हम बात किया है वो गाड़ी का पिक्चर हमारा चैनल में डाला हुआ है, आप देखना चाहे तो देख सकता है। इसके बारे में डैडी बोल रही है कि अलग अलग काम में यूज कर सकता है। ये छोटा मोटा एक ट्रांसपोर्टेशन में यूज कर सकता है, और आने वाले समय में हमारा जो गैस स्टव देने वाला है, यानी बिना गैस का स्टव देने के लिए परसों डैडी बात किया था, वो स्टव अभी तैयार कर रहा है। अगर वो इसमें लगा दिया, एक छोटा मोटा शादी के लिए, एक फंक्शन के लिए खाना पकाने का इसमें हो सकता है। 1 रुपया भी खर्चा नहीं होता, खाली इसी से वो पकान भी हो सकता है। ఓకే డాడీ. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్లు ఉన్నాయి. రేపటి నుంచి వాళ్ళు పంపిస్తున్నాను. ఇది ఓకే, అది మీరు టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా లోడర్ రెడీగా ఉంది, అది నేను పలానా రోజు నుంచి అని చెప్తాను. అప్పటి నుంచి మీరు అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా కొన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఒక్కొక్కటి చెప్తాను. ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, మన కాయిన్ యూటిలిటీలోను హ్యాపీగా సూపర్ గా వెళ్ళిపోద్ది మీ యూటిలిటీకి అంతా. అందుకోసం ఇవన్నీ
నేను చెప్తున్నాను. అలాగే Yes, Daddy. కంపెనీకి పెద్దగా ప్రాఫిట్ లేకుండా చేస్తున్నాను. అందుకోసం Okay. మీరు జాగ్రత్తగా ఇవన్నీ చేసుకొని యూటిలిటీ తీసుకెళ్ళండి. అయితే ఇప్పుడు నేను ఈ బాగా వర్క్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నేను ఇది తర్వాత రన్నింగ్‌లో చెప్పగలను కదా! ఇప్పుడు నేను చెప్పింది? చెప్పండి. చెప్తాను. ఓకే డాడీ. అయితే నేను మాట్లాడేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు పని చేస్తున్నారనుకోండి. మీరు పని చేస్తున్నప్పుడు కిందనున్న కమ్యూనిటీతోటి సంబంధాలు ఉంటే కిందనున్న కమ్యూనిటీకి ఏదో విధమైనట్టుగా ఇప్పుడు మనం వాళ్ళకి కూడా డబ్బులొచ్చేటట్టుగా తయారు చేశాను. ఇంతవరకు మనకు మాత్రమే పని చేస్తున్నోళ్ళకి కమిషన్ వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బులొచ్చేటట్టుగా ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్నాను. వాళ్ళకి కూడాను. ఇప్పుడు ప్రతి ఒక్కరి అకౌంట్‌కి ఇప్పుడున్నోళ్ళందరికి కూడాను ఇక్కడున్న వచ్చినోళ్ళందరికి కూడా రూ. 500 ఈవీవీ పాయింట్స్ మనం ఇస్తున్నాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ బళ్ళు కొనుక్కున్నప్పుడు వాటిలో వాడేసుకోవచ్చు. అంటే మీ తాలూకాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళయి తీసుకొని మీరు బండి అమ్మారు. దానికి ఒక 5,000 పెడుతున్నాం. ఆ రూ. 5,000 బండి కాస్ట్‌లో నుంచి ఆళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్లు తీసుకొని ఆళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ పాయింట్లు తీసుకోండి. ఇక్కడ పెట్టేయండి నేను తీసుకుంటా. అలాగే మనం కాయిన్స్ కూడా ఇక్కడ క్యూసీసీ కాయిన్స్ గానీ, మన డీ కాయిన్ గానీ తీసుకుంటాం వీటిలన్నింటి. మన దగ్గర ఉన్న ఏ కాయిన్ ఉన్నా తీసుకుంటాం. గోల్డ్ కాయిన్ గానీ ఏదైనా తీసుకుంటాం మనం. ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాను. అలా తీసుకున్న కాయిన్స్‌ని నేను బర్న్ చేస్తున్నాను. మీకు బర్నింగ్ కూడా మీకు చెప్పేస్తాను. ఇన్ని కాయిన్స్ బర్న్ అయిపోయాయి. ఇగో మిగిలినయి ఇన్నున్నాయి. ఈ 2,00,00,000లోని ఇన్ని పోనాయి, ఇన్నున్నాయని మీకు ఓపెన్‌గా చెప్పేస్తుంటాను. దానివల్ల ఏమవుద్దంటే మనకు ట్రేడింగ్ కాయిన్స్ తక్కువుంటాయి. ఈ ఉన్న మీరు క్యాష్ చేసుకున్నారు కాబట్టి ఇక అన్నింటికి క్యాష్ అయిపోతుంటది. అందువల్ల ఎవరు ఏ కాయిన్‌ని ఎలా అమ్ముకోవాలో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. గో టు హిందీ. ओके दीदी। ओके दोस्तों, अभी डैडी अलग-अलग तरीके से बहुत सारे आई मीन प्रोडक्ट हमारे पास लेके आ रहा है। जैसे अभी बोला ये गाड़ी यानी एक ये लेके आया, लोडर लेके आया। सेम वैसे अलग-अलग ये लेके आ रहा है। तो ये सब लाने का